ఇప్పుడు ఒకటండి ఈమె పేరు మీద ఉంది ప్లస్ ఈమె పేరెంట్స్ ద్వారా వచ్చింది. సో ఇది స్త్రీధనం అంటారు దీన్ని. ఓకేనా, స్త్రీధనం ఆమె ఇష్టం, ఆమె దానికి మొత్తం ఆమె ఓనర్ అనమాట, సర్వాధికారి అంటాం మన తెలుగులో. ఇప్పుడు భర్తకి సగం రైట్ కూడా అసలు ఎవరికి రైట్ లేదు, అది ఆమె ఇష్టము. ఎవరైతే ఇప్పుడు ఉన్నారు లక్ష్మి గారు ఉన్నారో, లక్ష్మి గారికి ఆ ఆస్తి తన తన తాత మన స్త్రీధనం కింద వచ్చింది కాబట్టి దాన్ని సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ లాగే చూస్తారు స్త్రీధనాన్ని కూడా. సో ఆమె ఇష్టం, ఆమె ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళ భర్త కూడా రైట్ లేదు. సో ఈమె చదువుకోలేదు కాబట్టి ఆమె రెంట్ల విషయంలో భర్తను పంపించడం జరిగింది. సో అతను ఇలా అవగాహన లేదు. ప్లస్ ఏమి వెళ్తే కూడా ఆమె దాడి చేయటం ఏంటంటే ఓనర్ వెళ్తే కూడా. సో ఆమె మీద కంప్లైంట్ చేయొచ్చు. క్రిమినల్ ట్రెస్పాస్ చేసి కొట్టింది కదా, జుట్టు పడుకుని ఈడ్చి కొట్టింది అంటున్నారు కదా. సో క్రిమినల్ ట్రెస్పాస్ కింద డౌట్ నాకేంటంటే అసాల్టేషన్ కింద ఇచ్చు. ఇప్పుడు ఆమె ఈయన ఎంత తెలివిగా ఆమె రెంటల్గా వచ్చింది నాకు టెనెంట్ అని చెప్తున్నాడు కదా, ఆమె ఎలాగూ పే చేయట్లేదు, ఆమె ఆక్రమించుకుంది అన్న సెక్షన్ ఏమన్నా? అదేనండి నేను చెప్పేది, క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఇప్పుడు ఆమె అక్రమంగా వచ్చింది కదా. సో రెంట విషయం కాదు, ఇప్పుడు రెంటల్ అంటే రెంటల్ కొట్టు వేయాలి, అది వేరే విషయం. ఇప్పుడు రెంటల్ కాదు, ఇది ఆమె అక్రమంగా వచ్చేసింది, ఆమె కబ్జా చేసి పెట్టేసుకుంది. ఇతను సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ భర్త సపోర్ట్ చేస్తున్నాడు ఆమెకి. సో ఆమె ఇష్టం వచ్చినట్టు దాన్ని కన్స్ట్రక్షన్ చేయటం, పర్మిషన్ లేకుండా చేయటం కాబట్టి ఇంజక్షన్ సూట్ ఫర్ ఇంజక్షన్ ఫైల్ చేసుకోవచ్చు. అలాగే క్రిమినల్ గా కూడా కేసు పెట్టచ్చు ఆమె పైన, దాడి చేసింది కదా. సరే ఇప్పుడు మరి వాళ్ళిద్దరు బంధం ఏంటి సార్? మరి వాళ్ళిద్దరు బంధం మనకు సంబంధం లేదు, లీగల్ గా మనం ఏం చేయలేము. కానీ ఈమె కారణం భర్త పైన 490 కేసు పెట్టచ్చు, భర్త పైన డొమెస్టిక్ వైలెన్స్. కాదు సార్, ఎంత అడల్టరీ తీసేస్తే మాత్రం ఇలాగా హస్బెండ్లు గానీ వైఫ్లు గానీ మూడు పిల్లల్ని వదిలేసి వాళ్ళ ఇష్టానికి. అదేనండి, ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు అదే నేను చెప్పేది, భర్త పైన 498 డొమెస్టిక్ వైలెన్స్ ఏమి పెడుతుంది. ఓకే, అది పెట్టొచ్చు. అది పెట్టచ్చు. ఏది ఫ్రెండ్షిప్ పెట్టుకున్నందుకు? ఫ్రెండ్షిప్ పెట్టుకున్నది కాదు మేడం, ఒక నిమిషం వినండి. ఫ్రెండ్షిప్ పెట్టుకున్నది కాదు, కొంచెం ఆమె కూడా వినాలి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫ్రెండ్షిప్ పెట్టుకున్నందుకు చట్టంలో లేదు, అది తీసేశారు కాబట్టి ఆయన గవర్నమెంట్ రూల్స్ అయితే మాట్లాడుతున్నాడు. అవును, ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మొగుడు కొట్టినందుకు, తిట్టినందుకు, ఆమెను ఇబ్బంది పెడుతున్నందుకు 498 ఇప్పుడు 85 సెక్షన్ బిఎన్ఎస్ కింద ఆమె భర్త పైన కేసు పెడుతుంది, డొమెస్టిక్ వైలెన్స్ పెడుతుంది. అది నడుస్తుంది, అది నడవనివ్వండి. ఈమె ఇప్పుడు ఏమైతే ఈ అమ్మాయి ఉంది కదా, శ్రీదేవి అన్న ఉంది కదా, ఆమెను ఎలా కొడతాం కోసం క్రిమినల్ ట్రెస్పాస్ కింద ఫైల్ చేయాలి. అక్రమంగా ఉంటుంది ఒకటి. రెండోది ఈమె కొట్టింది, సో కొట్టింది కదా, ఆ రెండింటి మీద కేసు పెట్టచ్చు. అలాగే సూట్ ఫర్ ఇంజక్షన్ సూట్ ఒకటి ఫైల్ చేసి ఆమెను ఎవిక్షన్ చేయొచ్చు. సో ఇన్ని రకాల లీగల్ గా వెళ్ళొచ్చు. ఈమెకే మొత్తం రైట్స్ ఉన్నాయి, ఫుల్ రైట్స్ ఆమెకే ఉన్నాయి, మొత్తం రైట్స్ ఆమె ఉన్నాయి. ఒకవేళ వద్దు అనుకుంటే భర్తను కూడా వేసుకోవచ్చు, డైవర్స్ కూడా వేసుకోవచ్చు. అది కాబట్టి ఏంటంటే ఈమె నిర్ణయం తీసుకుని జాగ్రత్తగా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి గట్టిగా నిలబడితే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. లక్ష్మి గారు, మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి? చాలా అవకాశాలు ఉన్నాయి. వింటున్నారా?